హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఎట్లా చేయాలో చూద్దాము. నెక్స్ట్ వీడియోస్ నుంచి గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాము. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గాస్ ఎలిమినేషన్ మెథడ్ ని ఎలా చేయాలో జస్ట్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. కన్సిడర్ 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ 3 అన్నోన్స్ గివెన్ బై. అంటే ఇక్కడ మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చారండి. 3 ఈక్వేషన్స్ తో పాటు 3 అన్నోన్స్ కూడా ఇచ్చారంట. సో చేంజ్ ఈక్వేషన్ ఇంటూ మ్యాట్రిక్స్ ఫామ్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ని మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్ లోకి చేంజ్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో ఎట్లా చేంజ్ చేయాలో తెలుసు కదా మీకు. ఈ కోఎఫిషియెంట్స్ ని ఇటు సైడ్ రాసేసి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ని ఇటు సైడ్ రాసేస్తే మనకు మ్యాట్రిక్స్ ఫామ్ లో చేంజ్ అయిపోయినట్లే. మ్యాట్రిక్స్ ఫార్మాట్ లోకి చేంజ్ అయిన తర్వాత ఇది AX B ఫార్మాట్ లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. AX B ఫార్మాట్ లో ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత దాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ లోకి రాద్దాం. A by B is equals to అని చెప్పి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది రాసినాం. అంటే ఈ A ని B ని ఇట్లా బై చేసి రాసిస్తాం. ఇప్పుడు మనకు అసలైన గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. నౌ వెరిఫై A11 నాట్ ఈక్వల్స్ టు 0. ఈ A11 ఏదైతే ఉందో ఇది నాట్ ఈక్వల్స్ టు 0 ఉందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేయాలి. దెన్ యూజింగ్ ఫిక్స్డ్ రో ఆపరేషన్స్ రెడ్యూస్ R2 R3 ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యాజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చేయాల్సిన స్టెప్ ఏంటి? A11 నాట్ ఈక్వల్స్ టు 0 ఉందా? ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే దాని మీద రో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. రో ఆపరేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేయాలంట? దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. R2 మైనస్ A21 బై A11 R1, R3 టెన్స్ టు R3 మైనస్ A31 బై A11 R1. సో ఈ 2 కండిషన్స్ అప్లై చేసి మనం R2 R3 అనే ఈ రోస్ మీద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఈ కండిషన్స్ బేసిస్ మీద చేసిన తర్వాత మనకు లాస్ట్ కి ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ వచ్చేటట్టు చేయాలి. మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోకి ఫామ్ అయ్యేలా చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మ్యాట్రిసెస్ ని మనం ఎప్పుడైతే ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తామో దీని మీద డాష్ అనేది పెట్టేస్తామండి. లైక్ A22 డాష్, A23 డాష్. ఎప్పుడైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో దాని మీద డాష్ పెడతాం. అలా అని ఇప్పుడు మనం ఇక్కడ రో 2 అండ్ రో 3 మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం కదా. కాబట్టి ఈ రో 2 అండ్ రో 3 మీద మనం డాషెస్ అనేవి పెట్టామన్నమాట. ఇక్కడ దీన్ని కొన్ని టర్మ్స్ లెక్క పిలుస్తారండి. అదేం టర్మ్స్ అంటే A11 ని ఫస్ట్ పైవట్ అని పిలుస్తాం. అదే ఇక్కడైతే ఈ కండిషన్స్ వాడాం చూడండి. -A21 బై A11 R1, -A31 బై A11 R1. ఈ 2 వాటిని మనం ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ అని చెప్తామన్నమాట. A11 ని ఫస్ట్ పైవట్ అని చెప్పినాం. దేన్నైతే డివిజిబుల్ చేసామో దాన్ని మల్టిపుల్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ అని చెప్తామన్నమాట. ఇది మైనస్ అని కాదు. జస్ట్ A21 బై A11 ని రిప్రజెంట్ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ హైఫన్ టైప్ పెట్టాము. ఇది మైనస్ అని కన్సిడర్ చేయకండి. ఫస్ట్ పైవట్ ఒకటి, మల్టిపుల్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఒకటి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏం చేసేసినాం? A11 ని వెరిఫై చేసినాం. ఇప్పుడు A22 డాష్ ఏదైతే మనకు రిజల్టెంట్ A22 డాష్ వచ్చిందో అది నాట్ ఈక్వల్స్ టు 0 ఉందా లేదా చూస్తాం. నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటే R3 మీద కండిషన్స్ అప్లై చేస్తాం. R3 మైనస్ A32 డాష్ బై A22 డాష్ R2 అని చెప్పి ఈ కండిషన్స్ అప్లై చేసినప్పుడు మనకి థర్డ్ రో మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి థర్డ్ రో మీద మనం ముందు చూసినట్లయితే ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఒక డాష్ పెట్టాం కదా. ఇప్పుడు థర్డ్ రో మీద ఆల్రెడీ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి మళ్ళీ ఇంకో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి డబుల్ డాష్ అనేది పెడతాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే A33 డబుల్ డాష్, B3 డబుల్ డాష్, ఇట్లా డబుల్ డాష్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ అప్డేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అయిపోతుందండి. A11 ని చెక్ చేసినాం, A22 డాష్ ని చెక్ చేసినాం ఇక్కడ. అప్పుడు మనకి A22 డాష్ అనేది న్యూ పైవట్ అనేది అవుతుంది. A11 మనకి ఏమైంది? ఫస్ట్ పైవట్ అయింది. A22 డాష్ మనకి న్యూ పైవట్ అవుతుంది. అండ్ A32 డాష్ అండ్ A22 డాష్ వచ్చేసి మల్టిపుల్స్ ఆఫ్ ది సెకండ్ స్టేజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3 అనేది అనుకున్నాం కదా. ఈ ఈక్వేషన్ 3 ని యూజ్ చేసేసి మనం ఇట్లా ఈక్వేషన్స్ అనేవి రాద్దాం. ఏం ఈక్వేషన్స్ అంటే A11 x1, A12 x2, A13 x3. అంటే బేసిక్ గా ఈ ఈక్వేషన్స్ ని XYZ అనే రో మ్యాట్రిక్స్ తో మనం మల్టిప్లై చేసినట్లే. ఇక్కడ చూసినట్లయితే A11 x1, A12 x2 ఈక్వల్స్ టు B1 సేమ్ అలా 3 ఈక్వేషన్స్ అనేవి మనం ఇక్కడ రాసేసుకోవాలి. 3 ఈక్వేషన్స్ ని బట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ 3 ని x3 is equals to B33 dash by A33 డబుల్ డాష్ అనేది ఉంది కదా. సో మనం దీని ప్రకారం మనకి x3 వాల్యూస్ వస్తాయి. ఒక్క వాల్యూ ఉన్నా సరే మనం మిగతా అన్ని వాల్యూస్ కనుక్కోవచ్చండి. సో
మనం ఈ బ్యాక్వర్డ్ సబ్మిషన్ ద్వారా ఈ x3 వాల్యూ ఉంది కాబట్టి మనం x1, x2 వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు దీని ద్వారా. అట్ ది లాస్ట్ x1, x2, x3 వాల్యూస్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కనుక్కోవాలండి. అది ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఉన్న మ్యాట్రిక్స్‌ని మనం ఆగ్మెంటెడ్‌లోకి మార్చడం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్‌ని మళ్ళీ మనం వచ్చేసి A11, A22 డాష్ అనేది వెరిఫై చేసుకుంటూ, మల్టిప్లికేట్స్ కనుక్కుంటూ, పైవట్స్ కనుక్కుంటూ చేస్తే లాస్ట్‌కి ఇట్లా ఈక్వేషన్స్ ఫార్మ్ అయితే అప్పుడు మనం x3 ద్వారా x1, x2ని కూడా కనుక్కోవచ్చు. దీని మీద ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. So don't forget to like, share and subscribe to my channel. Thank you.